హలో, అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను పల్లీలు నూనెలో ఉండలు చేస్తున్నానండి. నేను అన్ని మెజర్మెంట్ అన్నీ ఈ గిన్నెతో తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు ఈ గిన్నెతో ఒక గిన్నె నూనె వేసుకున్నాను. ఒక గిన్నె పల్లీలు నేను వేయించుకున్నాను, నూనె కూడా వేయించుకున్నానండి. ఒక కప్పు నూనెలు వేయించుకున్నాను ఆ గిన్నెతోటి. మళ్ళీ కూడా పల్లీలు వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి ఒక 3 చిప్పలు 250 గ్రాములు ఉంటుంది కొబ్బరి. ఇలాచీలు చూపించాను కదండి బౌల్. ఈ బౌల్ తోటి ఒక బౌల్ బెల్లం తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసేసి నేను ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను. పాకం పట్టనండి. పాకం పడితే వాటర్ వేసి పాకం పడతాం కాబట్టి కొంచెం 2 రోజులు లేట్ అయినా కూడా బూజులాగా స్మెల్ వస్తుందని నేను ఇట్లా కలిపేసేసి మిక్సీ పెట్టేసి ఉండలు చేసేటప్పుడు చూపిస్తాను అండి. ఈ విధంగా ఒక్కలు ముక్కలుగా పట్టుకున్నాను. నేను మరీ మెత్తగా ఏం పట్టలేదు. ఇట్లాగా ఒక్కలు ముక్కలు ఆపుతా పట్టేసుకున్నాను. ఇక బెల్లం కూడా మిక్సీ పట్టుకున్నాను. బెల్లం కూడా దీంట్లో వేసేస్తున్నాను. అయితే ఇవన్నీ ఈ విధంగా బెల్లంతో కలిపేటట్టుగా కలుపుకుందాము. హలో, ఇదండి మనం బెల్లం అది కలుపుకున్నాం కదా. అంతా నేను ఈ విధంగా కలుపుకున్నాను. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఆ బౌల్ తోటి ఒక్కొక్క బౌల్ ఒక గిన్నె వచ్చేసి పల్లీలు, ఒక గిన్నె నూములు, ఒక గిన్నె బెల్లము, ఒక 150 గ్రాములు కొబ్బరి, ఇలాచీలు వేసుకున్నాను. అన్నీ నేను ఈ విధంగా ఒక్కలు ముక్కలుగా పట్టేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నెయ్యి వేసేసి ఇట్లా ఉండలు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఇంట్లో రెడీ చేసుకున్నాను నెయ్యి. ఇది మీకు లాస్ట్ మన వీడియోలో కూడా నేను ఏ విధంగా నెయ్యి తయారు చేసుకున్నానో కూడా చెప్పాను మీకు. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఎక్కువేం పట్టదండి. మనకేంటంటే కొంచెం వండుకొచ్చే వరకు చేసుకోవచ్చు. లేదు ఈ విధంగానే కొంచెం పచ్చిగా కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా పొడిగా అయినా కూడా రోజు తినొచ్చండి. అట్లా నచ్చదు కాబట్టి ఈ విధంగా వంట చేసుకొని బాల్స్ లాగా చేసుకొని తింటేనే మనకు తిన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా నెయ్యికి మనం ఈ విధంగా వండుకొచ్చేటట్టుగా ఈ విధంగా నేనైతే మెత్తగా పట్టలేదండి. ఒక్కలు ముక్కలుగా పెట్టేసాను. పలుగ్గా పంటి కింద తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుందని ఈ విధంగా ఉండలు చేసుకున్నాము. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం లేదు. ఇంక నాకు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది ఒక గిన్నె అంటే మొత్తం పావు ఉంటుందండి. ఒక్కొక్క ఐటమ్స్ వచ్చేసి 1/2 కేజీ నూనెలు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ పల్లీలు ఆ రకంగా చేసుకున్నాం. ఈ రకంగా మనం వండలు చేసుకొని ఈ పిల్లలు ఎంత అండి ఈ విధంగా మనం వండలు చేసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి. హలో, ఇదండి నేను వేసిన దానికి నాకు 50 అయినాయండి ఆ ఉండలు. ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. ఈ ఉండలు ఎవరికైనా మంచిదండి. ఇప్పుడు చిన్నపిల్లల పాపం బ్యాగులు మోయలేక పెద్ద నడువుల నొప్పులని ఆడపిల్లలు లేడీస్ ఉంటాయి కదండి. మనకు కూడా లేడీస్కి కూడా అప్పుడు కూడా కొంచెం నడువు నొప్పి అని ఉంటుంది కదా. ఇది కాల్షియం అండి. బెల్లం కాల్షియమే, కొబ్బరి మనం వేసింది, అలా వచ్చేసి నూనెలు, పల్లీలు ఇవన్నీ కాల్షియంకి సంబంధించిందండి. ఎందుకైనా హెల్త్కి చాలా మంచిదండి ఇవి. ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి అండి. ఎందుకంటే మన కాల్షియం ఇప్పుడు బోన్స్లో కాల్షియం లేక ఈ నొప్పులు అని డాక్టరే చెప్తున్నారు కదా. ఈ విధంగా ఒకసారి రెడీ చేసి చూడండి అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకేనండి, బాయ్. ఈ విధంగా చేయకపోతే చూడండి ఒకసారి. నేను అన్ని కొలతల ప్రకారం మీకు ఫోన్లో చెప్పేసాను వీడియోలో. ఓకేనండి, బాయ్.